నమస్కారం, ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. దేశ సాంప్రదాయాలు పాటించకపోగా వాటిని కించపరుస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న జగన్ను వెంటనే దేశ బహిష్కరణ చేయాలని ఎక్స్ వేదికగా విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. ఎలాంటి దేశంలో బతుకుతున్నామో అంటూ చేసిన వ్యాఖ్యలు తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఏ మతానికైనా సిద్ధాంతాలు ఉంటాయి, వాటిని గౌరవిస్తేనే మంచి దేశ పౌరులమవుతామని గుర్తు చేశారు. మత విశ్వాసాలు, దేశ సాంప్రదాయాలను కించపరుస్తూ జగన్ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం బాధాకరమని, భారతదేశ ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశాలతో అత్యున్నత పదవులు పొంది వాటిని అడ్డం పెట్టుకుని దేశ సంపద కొల్లగొట్టావన్నారు. ఇప్పుడు ఆ దేశంలో ఉంటూ దేశ సాంప్రదాయాలను కించపరుస్తున్నాడని మంత్రి రవికుమార్ విమర్శించారు. డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన పాటించాల్సిందేనని తేల్చి చెప్పేసరికి ఏకంగా దేశాన్ని, మత సామరస్యాలని కించపరుస్తున్నాడని, దేశాన్ని, దేశ సాంప్రదాయాలను కించపరుస్తున్న జగన్ భారతదేశంలో ఎందుకు ఉండాలని మంత్రి రవికుమార్ ఎక్స్ ద్వారా ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ లడ్డు ప్రసాదంపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని, దేవుడు త్వరలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని శిక్షిస్తాడని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాణెం హనుమిరెడ్డి విమర్శించారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో చంద్రబాబు పాలన ప్రక్షాళన కోసం హనుమిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా హనుమిరెడ్డి మాట్లాడుతూ, ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజలను ముంచిన ప్రభుత్వం అని, చంద్రబాబు అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి అన్ని రకాలుగా ప్రజలను మోసం చేశారని, పరిపాలనలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. చివరికి దేవుణ్ణి కూడా రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీటీడీ వెళ్లి దేవుణ్ణి దర్శించుకుందామనుకుంటే నోటీసులు ఇచ్చారని, ప్రసన్నాంజనేయ స్వామి వారు వీరందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి గుళ్ళో కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి. చూస్తూ ఉంటే గత 15 రోజుల నుంచి కూటమి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు తిరుపతి లడ్డు పైన ప్రతిదీ కూడా పచ్చాబద్ధం మాట్లాడుతూ ఉన్న పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా టీడీపీ హయాంలో చేసినటువంటి టెస్టుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా చెప్తున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. ఏం జరిగినా కానీ రాబోయే కాలంలో మీకు ఖచ్చితంగా దేవుడు కఠినమైన శిక్ష విధిస్తాడని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను. ఇదే విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టే దృష్టి పాలన మీద పెట్టినట్టయితే మీరు ఖచ్చితంగా ఎంతో కొంత సక్సెస్ అవుతారనిపిస్తూ ఉంది. కానీ మీ కూటమి ప్రభుత్వం ప్రతిరోజు కూడా లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తొక్కాలి, ఏ విధంగా అంచాలి, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణని ఏ విధంగా తుంచివేయాలని చెప్పి ఏదో ఒక ఆరోపణ తీసుకొస్తా ఉన్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. మొన్న జరిగినటువంటి వరదలు, విజయవాడలో జరిగినటువంటి వరదలకి అది డైవర్ట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు చేస్తున్నటువంటి ప్రతి గుళ్ళు కూడా పూజలు చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కూటమి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే, రాబోయే కాలంలో ఈ పూజారుల పైన కూడా వైసీపీ నాయకులు వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసుకున్నటువంటి పరిస్థితి అందరం చూసాం. కాబట్టి వైసీపీ నాయకులకు పూజలు చేశారని చెప్పి వాళ్ళపైన కూడా కేసులు పెట్టే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి దురుద్దేశాలన్నీ, తప్పుడు ప్రవర్తన అంతా మానుకొని పరిపాలనపై దృష్టి పెట్టాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా బీజేపీ వారిని అందరూ కూడా కలిపి కోరుతా ఉన్నాను. మీరు కానీ కక్షలు, కార్పణ్యాలతోటి ప్రజలను రెచ్చగొట్టి ఈ విధంగా దురుద్దేశాలు, ప్రజల్లో భయాలు తీసుకొచ్చే పరిస్థితి మీరు చూపించకుండా పాలనపై దృష్టి పెట్టాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను.
అది ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం నగదు కూడా అందిస్తుందని అద్దెంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దెంకి పట్టణంలోని వేలపూరిపాడు లేఅవుట్లో శనివారం మన ఇల్లు మన గ్రామం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ రవీంద్ర, ఎంఆర్ఓ శ్రీచరణ్, చైర్మన్ ఎస్తేరమ్మ, కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణాలు గతంలో పోటీపడి మరీ కట్టించారని, తదుపరి ఎన్నికల కోడ్ రావడం, బిల్లులు నిలిచిపోవడంతో ఇంటి నిర్మాణాలపై దృష్టి పెట్టలేదని, నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు తిరిగి మరలా లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలు పూర్తి చేయించేందుకు మన ఇల్లు మన గ్రామం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునే వారికి ప్రభుత్వం 1,80,000 రూపాయలు అందిస్తుందని రవీంద్ర తెలిపారు. మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం అనేది గతంలో మేము అంటే పోటీలు పడి కట్టించడం జరిగింది. గతంలో ఇదే ఎలక్షన్ వచ్చినప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ అనేది ఏవైతే మనం ఇన్కంప్లీట్గా కట్టి ఉన్నామో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసుకునే విధంగా ఏ చేయాలన్నా ముందు అవగాహన కల్పించాలి వాళ్ళకి. అంటే ఇందాక ఏగా చెప్పినట్టు డబ్బులు పెరుగుతాయి నెక్స్ట్ అనుకోవడానికి మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది అయిపోయిన దాకా అదే డబ్బులు ఉంటాయి, అంతేగాని మధ్యలో ప్రాజెక్ట్ అనేది పెరగదు. అందువల్ల మనకు ఏదైతే 1,80,000 కట్టుకోవడానికి ఇస్తా ఉన్నారో అదే 1,80,000 మనకు మార్చి వరకు ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి మనం డిపిఆర్ పంపినప్పుడు మాత్రమే అందులో ఎన్హాన్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. చేసినప్పుడు మాత్రమే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కానీ మెయిన్ ఆర్పీలు ఎంతమంది ఉన్నారమ్మా? హ్యాండ్స్ రైజ్ చేయండి. ఆర్పీలు మ్యాక్సిమం ఆర్పీలే ఉన్నారు. కాబట్టి ఈ బెనిఫిషియర్స్ కూడా చేస్తున్నారు. ఈ బెనిఫిషియర్స్ కూడా మీకు తెలిసినటువంటి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళే అయి ఉంటారు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఎక్కువగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఆర్పీలు మన బెనిఫిషియర్స్కి ఉన్న చెప్పాలి. మళ్ళీ డబ్బులు పెరుగుతాయని కట్టకుండా కూర్చుంటే ఉన్న స్థలం కూడా పోయే అవకాశం ఉంది. పోతే అవకాశం కూడా కాదు, మనకు మార్పించేటప్పటికి ఒక ప్రాజెక్ట్ క్లోజ్ చేశారంటే ఆటోమేటిక్గా ఆ ప్రాజెక్ట్లో ఉన్నాయన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆర్పీలందరూ కూడా మీరందరూ దయచేసి ఈ ముందు ఎవరైతే బెనిఫిషియర్ని మీకు ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కు ప్లస్ మహిళా పోలీస్కి వీళ్ళందరూ కూడా బెనిఫిషియర్ ఐడెంటిఫై ఉన్నారు. ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళందరినీ కూడా లేఅవుట్కి మొబిలైజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకొకసారి శ్రద్ధ తీసుకుని వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసే స్టార్ట్ చేయాలి. మనకి ఏదైతే వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్ కూడా, ఫార్ట్నైట్ టార్గెట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ టార్గెట్స్ ప్రకారం మనం ప్రాసెస్ చేయడానికి అందరినీ సమావేశం చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అనేది ఫస్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కానీ అంటే పైన పెట్టమని అయితే చెప్పను, కానీ కింద పాఠంలో లేకుండా చూడాలనేది కోరుకుంటూ ఈ అవకాశం. మన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన ఇల్లు మన గౌరవం. మనందరికి కూడా సొంత ఇల్లు ఉంటే ఎంత గౌరవంగా ఉంటుందనేది మీ అందరికీ తెలుసు. మన ఇంట్లో ఏదన్నా అద్దెలలో ఉండే వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతుంటారు, ఏదన్నా మన ఇళ్ళలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనం పడే ఇబ్బందులు, అలాంటివన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. మనకు ప్రభుత్వం ఎంతో అందరికీ ఇల్లు ఉండాలనే సదుద్దేశంతో మనందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, మీకు ఉచితంగా అంటే ఇల్లు మొత్తం ఉచితంగా కాకపోయినా మీకు కొంత మేరకు ప్రభుత్వం నుంచి డబ్బు ఇచ్చి మీకు ఇల్లు కట్టుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారు.
కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. స్టేజ్ల వారీగా మీ అందరికి కూడా డబ్బులు రిలీజ్ అవుతాయి. ఇది ఇల్లు కట్టుకోవడం అనేది మంచి కార్యక్రమం. ఈ గవర్నమెంట్ నుంచి కూడా మీకు మంచి కోఆపరేషన్ ఉంటుంది. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఎంతమంది ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సహకారంతో మీ అందరికి కట్టించబడతాయి. కాబట్టి అందరూ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కానీ, ఆర్పీలు కానీ, మీకు స్వయం సహాయక బృందాల నుంచి కూడా లోన్లు ఇవ్వడం జరుగుతాయి. ఇవన్నీ అందరూ వినియోగించుకొని మీరు అందరూ కూడా ఇల్లు కట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన ఎంఆర్ఓ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, మీకు ఈ ఇంటి నిర్మాణం గురించి చెప్పి ఉన్నారు. నేను చెప్పడానికి ప్రత్యేకంగా ఏం లేదు. గతంలో ఎలాగైతే మీరు కష్టపడి కట్టుకున్నారో అలాగే కట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ మెప్మా వాళ్ళ ద్వారా కానీ మీకు ఏమైనా అవసరాలు ఉంటే మెప్మా వాళ్ళు మీకు తెలియజేస్తారు. కొంతమంది కూడా నిర్మించుకొని ఉన్నారు గృహాలు, అలాగే మీరు కూడా కట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కొంత డబ్బులు ఇప్పించడం అంటే మన యాక్చువల్గా మనం డబ్బులు అనేవి ఆప్షన్ 3 వాళ్ళకే ఇప్పిస్తాం. మీకు అందరూ కూడా ఆర్పీలకి ఇంజనీరింగ్ వచ్చింది కోఆర్డినేట్ చేసి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు సచివాలయంలో ఎంతమంది మరియు లబ్ధిదారులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం సమావేశం అయ్యడానికి కారణం మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వారి కాళ్ళ మీద వారే నిలబడి చూపించాలని, మెప్మా ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని ప్రజలందరూ వినియోగించుకోవాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో శనివారం మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ స్టాల్ను ఏర్పాటు చేయగా కమిషనర్ రవీంద్ర హాజరై ప్రారంభించి స్టాల్స్ను పరిశీలించారు. స్వయంగా మహిళలు ఏ వస్తువులు తయారు చేసి స్టాల్స్లో ఉంచారో అడిగి తెలుసుకుని సభ్యులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మెప్మా సిఓ శ్రీలత మాట్లాడుతూ మెప్మా మార్కెట్ అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయగా కమిషనర్ చే ప్రారంభించారని, మెప్మా ద్వారా మహిళలు రుణాలు పొంది స్వయంగా ఉపాధి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ అభివృద్ధి చెందారని, ఇక నుంచి ప్రతి నెల అర్బన్ మార్కెట్ ద్వారా గ్రూపు సభ్యులచే చేయించిన వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తారని శ్రీలత పేర్కొన్నారు. నా పేరు శ్రీలత. మున్సిపాలిటీ మెప్మా విభాగం నందు నేను సేవగా పనిచేస్తున్నాను. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఉన్న మన అర్బన్ మార్కెట్ని మళ్ళీ ఈ సంవత్సరం మేము నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ నూతనంగా ప్రారంభించిన క్రమంలో కొన్ని మహిళల నుండి వచ్చిన ఉత్పత్తుల్ని ఐడెంటిఫై చేసి వాటిని మేము అర్బన్ మార్కెట్గా ఈరోజు మేము ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి గౌరవనీయులైన కమిషనర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయించడం జరిగింది. తద్వారా మన మహిళలు ఏర్పాటు చేసిన చేతి వృత్తులకు సంబంధించినటువంటి ఉత్పత్తులన్నింటినీ వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఏంటంటే మన ఎస్హెచ్జి ఉమెన్స్ మన బ్యాంక్ లింకేజ్ ద్వారా తీసుకున్న రుణాలను వృధా కానివ్వకుండా వాటికి సంబంధించిన అమౌంట్ మొత్తము వాళ్ళు ఏ అయితే ఉత్పత్తులని పెట్టుకొని జీవనాధారంగా ఏర్పాటు చేసుకున్నారో వాటిని మీద ఇన్వెస్ట్ చేసుకొని ఆ అమౌంట్ని ఉత్పత్తి చేసుకొని డెవలప్ చేసుకుంటూ వచ్చిన ఆదాయాల్ని తిరిగి బ్యాంక్ లింకేజీ చెల్లించుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుంది. ఈ మెప్మా అర్బన్ మార్కెట్ ద్వారా బయట కన్నా మహిళలకు బయటకి ఇక్కడికి ₹1-2 తేడాగా తక్కువ రేట్లోనే అమ్మడం జరిగింది. ప్రస్తుతానికి వచ్చి మా ఎస్హెచ్జి ఉమెన్స్ ఇక్కడ చాక్ పీసులు కానీ, రంగు చాక్ పీసెస్ కానీ, మళ్ళా కార్ఖానాలో ఉన్న తినుబండారాలు కానీ, ఫెనాయిల్స్ కానీ, అగరబత్తులు కానీ అట్లాంటివి ఏమైనా సరే మన ఎస్హెచ్జి ఉమెన్స్ వాళ్ళ చేతి వృత్తుల కింద తయారు చేయడం, వాటిని ఉత్పత్తుల కింద ఇలా అర్బన్ మార్కెట్లో పెట్టేసేసి మనం ప్రతి నెల అమ్మడం జరుగుతుంది. ప్రతి నెల ఈ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ నుంచి మాకు ఆల్రెడీ సర్క్యులర్ వచ్చేసిందండి. ప్రతి నెల ఈ ప్రోగ్రామ్ని 2 రోజుల పాటు కేటాయించి ప్రజల్లో ఈ చైతన్యాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ మా మెప్మా కుటుంబ సభ్యులందరూ వీటిని పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. లేదు చెప్పు. అయిపోయింది ఇప్పుడు నేను మామూలుగా వచ్చా. అడుక్కుంటాం కదా మా
రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా జాషువా చిత్రపటానికి జాషువా అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాళూరు బాబురావు పెద్ద బాలశిక్ష పుస్తకాలు పంపిణీ చేశారు. స్కూల్ విద్యార్థులు జాషువా పద్యాలు పాడి స్కిట్స్ వేసి అందరినీ ఎంతగానో అలరించారు. తోటి వారికెప్పుడు తోడ్పాటుగా ఉండు మంచి బుద్ధి కలిగి మసలవలయు. తర్వాత గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, పసలేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు, జనులంతా ఒక కుటుంబం జగమంతా ఒక కుక్కలలో ర్యాబిస్ వ్యాధి రాకుండా టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ వైద్యులు డాక్టర్ మోహన్ రావు అన్నారు. అద్దంకి పట్టణంలోని పశు వైద్యశాలలో శనివారం ప్రపంచ ర్యాబిస్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 22 పెంపుడు కుక్కలకి వ్యాక్సిన్ వేసి వాటి ప్రయోజనాల గురించి వివరించారు. ర్యాబిస్ వ్యాధి అనేది కుక్కల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉన్నందున కుక్కలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ చేయించాలన్నారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణంలో శనివారం ఎంతో ఉత్సాహంగా అద్దంకి నియోజకవర్గ స్థాయిలో స్కూల్ గేమ్స్ ఏర్పాటు చేయగా ఎంఈఓ కోటేశ్వరరావు హాజరై ప్రారంభించి క్రీడా జ్యోతిని వెలిగించారు. క్రీడల్లో గెలుపు ఓటములు ప్రతి విద్యార్థి సమానంగా చూడాలని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఎంఈఓ తెలిపారు. మాది పైకి లేపట్టు మన పాఠశాల చరిత్రలో నేను ఒక సువర్ణ ఘట్టం. ఎందుకంటే ఇంతమంది నియోజకవర్గంలో ఉన్నటువంటి పీడీలు, ఉపాధ్యాయులు, మరి పిల్లలందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది చాలా గొప్పతనం. కాబట్టి మీరందరూ కూడా ఈ క్రీడా జ్యోతిని అడుగు గ్రామ పెద్దలు గానయ్య గారు, మరి ఎంఈఓ గారు కోటేశ్వరరావు గారు, దినేష్ కుమార్ గారు, మరి గ్రామ పెద్దలు
మన హెడ్ మాస్టర్ గారు బాలయ్య గారు, మరి ఈనాటి మన క్రీడా దుస్తులు అందించినటువంటి బండారు వెంకటేష్ గారు, మన ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.